UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈ విషయంలో నేను ఈవెన్ దో ఆమె జనసేన పార్టీ అయినా కూడా నాకు చంద్రబాబు గారు అంటే బిఫోర్ జనసేన నుంచి ఆయన నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఆయన ఒక స్టేట్మెంట్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఆల్వేస్ సీ ఆపర్చునిటీ ఇన్ క్రైసిస్. ఇప్పుడు రెసెషన్ వస్తుంది, ఇందులోనే మనం ఒక మంచి ఆపర్చునిటీ ఎత్తుకుందాం. ఈ రెసెషన్లో ఎలాంటి ఆపర్చునిటీ ఎత్తుకాలి అనేది చూడమంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు. అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు మూడు లక్షల కోట్ల అప్పులు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు దిగేటప్పుడు ఆల్మోస్ట్ 15 లక్షల కోట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కాకుండా గవర్నమెంట్ అసోసియేషన్ వాళ్ళు తెలుగుగా ఏం చేశారంటే గవర్నమెంటే కాకుండా చుట్టుపక్కల కార్పొరేషన్లో కూడా అప్పు చేశారు. 15 లక్షల కోట్లు. అసలు మనం ₹1,00,000 సంపాదించడానికి మనం ఎంత కష్టపడతాము, గవర్నమెంట్లో ఆయన ఏవి కష్టపడి లేకుండా బెటర్మెంట్ చేయకుండా అప్పు చేశారు. వచ్చేస్తుంది, పుడుతుంది ఇంటికి అప్పు. మన ఇళ్లలో కొంతమందికి అప్పు పడుతుంది కదా, అట్లాగే పుట్టింది. చేశారు 15 లక్షల అప్పు కోట్లు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఏం చేయగలరండి? నెత్తి మీద ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేయాలంటే 15 లక్షల కోట్లు కనీసం లెట్స్ సే 10 లక్షల కోట్లు ఉన్నాయి అనుకుందాం. యాక్చువల్గా ఇంట్రెస్ట్ పే చేయాల్సినవి 10 లక్షల మీద 1% ఇంట్రెస్ట్ ఉంటుందిగా. అంటే ఎంత అండి? 10 లక్షల కోట్ల మీద 1% అంటే 10,000 కోట్లు నెలకు ఓన్లీ ఇంట్రెస్ట్లు పే చేయాలి. మనకు వచ్చే రెవెన్యూయే నెలకు 13 కోట్లు వేలు ఉంటే 13,000 కోట్లు ఉందనుకోండి, నెలకి 10,000 కోట్లు ఇంట్రెస్ట్ పే చేస్తే ఎంప్లాయీస్కి ఎవరు పే చేస్తారు? మిగతా ఎక్స్పెండిచర్ అంతా ఏం పే చేస్తారు? ఎక్కడి నుంచి తేవాలి? బట్ దిస్ ఈజ్ అ క్రైసిస్. ఈ కరెక్ట్ రెసెషన్ వచ్చే టైంలో క్రైసిస్ వచ్చింది ఆంధ్రాకి. బట్ హౌ కెన్ వీ టేక్ దట్ యాజ్ అ ఛాలెంజ్? ఎలా ఇంప్రూవ్ చేయాలనేదే ఎక్సైటింగ్. అలాంటి గవర్నమెంట్లో ఇప్పుడు నాకు వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే 13 లక్షలు కాదు 20 లక్షలు ఉన్నా కాలేదు, ఏం చేద్దాం, ఎలా చేద్దాం, అసలు మనం ఎలా అంటే ఒక రోల్ మోడల్ అవ్వాలి అనే ఒక కసి నాలో ఉంది. ఓకే, నేను వెళ్ళగలుగుతానా? రేపు గవర్నమెంట్ ఫామ్ అయ్యాక నాకు ఎంతవరకు వాల్యూ ఉంటుందో తెలియదు. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు రీచ్ అవుట్ టు పవన్ కళ్యాణ్ గారు ఆర్ మనోహర్ గారు ఆర్ టు ఎనీ ఇంపార్టెంట్ పర్సన్ హూ కెన్ కన్సిడర్ మై ప్రొఫైల్. ఓకే, బోస్ అనే దగ్గర విషయం ఉంది, వీడికి నాలెడ్జ్ ఉంది, వీడికి ఎక్స్పీరియన్స్ ఉంది, వీడి CA, వీడు గవర్నమెంట్లో పార్టిసిపేట్ అయితే బాగుంటుంది అనుకుంటే దే విల్ యూటిలైజ్ మై సర్వీసెస్. అసలు మీ నాలెడ్జ్ మామూలు నాలెడ్జ్ కాదండి. మాట్లాడుతుంటే నేను నెక్స్ట్ ఏం అడగాలని మర్చిపోతున్నాను. జనరల్గా నాది ఎలా ఉంటుందంటే ఒక గెస్ట్ ఆన్సర్ చెప్పేటప్పుడు అందులోంచి క్వశ్చన్స్ తీసుకుంటాను, నాకేం ప్రిపేర్ అవ్వడం అదేం ఉండదు. బట్ మిమ్మల్ని ఏం అడగాలి నెక్స్ట్ అని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు ఎలా ఉందంటే ఏదో టీవీ ముందు కూర్చొని ఏదో స్పీచ్ వింటున్నట్టు ఉంది. మా గద్దర్లో స్పీచ్ లేదు మేడం. ఈవెన్ దో మేము చాలా ఒక సెన్సిటివ్ స్పీచ్ లేకపోయినా మా ముందు గట్టిగానే ఇస్తున్నారు. సెన్సిటివ్ ఒక టచ్ని అంటే ఓటింగ్ చేసి దాన్ని టచ్ చేస్తున్నా కూడా అందులో ఎవరి గురించి మాట్లాడలేదు. కానీ ఒక పల్లెటూరులో చాలా మంది, మనం హైదరాబాద్ వచ్చాం, బట్ మా ఊళ్ళో ఉంటే నేను ఎలా ఒక సమాజం కోసం ట్రై చేస్తాను అని. ఈ రోజు మీరు పల్లెటూరుకి వెళ్ళారనుకోండి, మీ ఊరు వెళ్ళారనుకోండి, ఆ ఊళ్ళో ఎవరో ఒక దోలడు ఉంటాడు. ఏ రకంగా దోల అంటారు? ఏదో చేయాలి ఊరికి. ఊర్లో ఒక ప్రెసిడెంట్ అయ్యో లేకపోతే రోడ్లు సంబంధించి గొడవ పడతా ఉంటాడు పద్దాకలా, ఇది ఎందుకు మంచిగా లేదు, ఇది ఎందుకు మీరు సరిగ్గా చేయరు అని. అలా అది ఒక జెన్యున్గా కష్టపడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారే ఉన్నారండి. ఆయనకి ఈరోజు ఇక్కడ కూర్చుంటే రెమ్యూనరేషన్ ఫుల్గా వస్తాయి ఆయనకి. కానీ ఆయన ఏంటి, నా రెస్పాన్సిబిలిటీ, నా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ పొలిటికల్లో జనాలకి అకౌంటబిలిటీ క్రియేట్ చేయడం కోసం, పొలిటికల్ సిస్టంలో జనాల కోసం మంచి జరగడం కోసం నేను వెళ్ళాలి అనేది. ఆయన మంచి అందం మొత్తం జరగొట్టుకుని ఊరంతా ఎండలో తిరుగుతున్నాడు. అవసరం లేదు జనరల్గా. ఇప్పుడు నేను అనుకోండి, నేను ఎక్కడ ఉన్నా, మరి నేను ఎందుకు అలా తిరగలేదు? నేను కూడా వెళ్ళి అక్కడ తిరగాలి కదా. నేను తిరగలేదు ఎందుకంటే నాకు ఈ సినిమా ఒకటి ఉంది, అది ఉందని చెప్పి నా స్వార్థం నేను చూసుకున్నా. నాకున్న పరిధిలో నేను డిబేట్స్కి వెళ్ళి వాటితో మాడా. అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా మేము చేసిన మూవీ ఇది. ప్రతి ఊరికి ఒకరు ఉంటారు, వాళ్ళందరికీ సినిమా అంకితం. పవన్ కళ్యాణ్ గారు లాంటి అంటే నిస్వార్థంగా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ఎనర్జీని సమాజం కోసం ఉపయోగపెట్టే ప్రతి ఒక్కరికి ఈ సినిమా అంకితం అండి, అందులో డౌట్ లేదు. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారితో కలిసి మాట్లాడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. బిఫోర్ 2019 ఒక 4-5 సార్లు మా స్పీకర్ మెంబర్స్ మీట్ అవుతాం కదండి, దాంట్లో కలిసాం డైరెక్ట్గా 1-to-1. ఈ మధ్యకాలంలో నేను కలవలేదు మేడం. ఎందుకంటే చాలా మంది పార్టీ అనగానే ఎంతసేపు వెళ్ళి కలవడం ఏ అనుకుంటారు. కానీ నాకు ఒక మాట వచ్చింది మధ్యలో. ఏమైందంటే ఏదో విషయంలో ఒక పార్టీలో కొంతమంది అటు ఇటుగా ఏదో మాట్లాడారు తప్పుగా. మనోడు అది ఇది చంద్రబాబు గారినేమో ఇన్స్పిరేషన్ అంటున్నాడు, కానీ జనసేనకి స్పీకర్గా పనిచేస్తున్నాడు, ఈడన కోవట్ట అన్నట్టు మాట్లాడారు. అర్థం ఇప్పుడు జనసేన పెట్టక ముందే నేను చంద్రబాబు గారికి ఫ్యాను. ద వే హీ డస్ ద థింగ్స్, నాట్ టు ద TDP. చంద్రబాబు గారు మేకింగ్ అంటే విజన్. ఇప్పుడు మీరు ఎంత చూసారు, ముందే ఆలోచిస్తానని. నాకు అది ఇష్టం. 5 ఏళ్ల ముందు ఏం రాబోతుందో ఈరోజు అసెస్ చేయి, దాని తగ్గట్టు మన ప్రిపరేషన్స్ ఉండాలి అనేది నాకు ఆలోచన. నాకు అది నచ్చుతుంది. అలాగే సీన్ ఆపర్చునిటీ ఇన్ ఎవ్రీ క్రైసిస్, ఇది ఆ రకంగా నేను ఇన్స్పైర్ అవుతాను అతని దగ్గర నుంచి. అలాగే ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి దానికి ఇన్స్పిరేషన్ ఆయన. అలా తీసుకుంటే ఈ చంద్రబాబు గారి మీద ఇష్టంగా వీడు అంటా ఉంటాడు, మళ్ళీ ఏమో జనసేన అన్నాడు, వీడు కోవట్ట అన్నట్టు మాడేవాళ్ళు. నాకు అది బాధేసింది. అంటే ఇప్పుడు నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళి ప్రతిరోజు వాళ్ళ ప్రసంగం నాకు కాదు,
ఐడియాలజీని నేను బయట ప్రపంచానికి చెప్తాను, నా పరిధిలో నేను చెప్తాను. నాకు పార్టీలో పదవులు అవసరం లేదు, నేను గ్రోత్కు చూడట్లేదు, ఓన్లీ ఐడియాలజీ చెప్తాను. అది నాకున్న ప్లాట్ఫామ్ టీవీ ఛానల్స్, నా ఫేస్బుక్, నా ఇన్స్టాగ్రాము, ఆర్ ఎప్పుడన్నా అవసరం అయితే ఆర్టికల్స్ రాయడము. ఇంత అంటే జనాలకు అవేర్నెస్ కదండి అల్టిమేట్గా. మీ ఐడియాలజీని ముందు తీసుకెళ్తూ ఓటు వేయండి అని చెప్పడానికి. మొన్న ఉప్పల్ స్టేడియంలోకి వెళ్ళి హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అని ఒక స్లోగన్ పెట్టి ఫోటో తీసాం. అది వైరల్ అయ్యి ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఆల్మోస్ట్ 3-4 కోట్లు వ్యూస్ వచ్చినాయి. కాంట్రిబ్యూషన్ నేను ఎలా చేయగలను అనడానికి ఎగ్జాంపుల్. నా ఫ్రెండ్స్ అందరూ తిడతారు, నీకు ఎందుకు రాజకీయాలు, ఏదో రోజు నేను అవతలోడు రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చింది అనుకో, నీ సంగతి. మా అమ్మ నాన్న, అవసరమా నీకు, సీఏ ఉంది, బాగా సంపాదించుకుంటున్నావు, లేకపోతే మంచిగా ఉన్నావు కదా, నీకు అవసరమైన రాజకీయాలు, మేము ఎలాగ ఊళ్ళల్లో ఉన్నాం మేము చూసుకుంటున్నాం, ఇట్లా చాలా ఉంటుంది. దట్టు ఫిల్మ్ ఇండస్ట్రీ కదా, రేపొద్దున ఏ వన్ సైడ్ తీసుకోకూడదు కదా. తెలియదు. అంటే జెన్యూనిటీ మేడం. నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా సరే హార్ట్ఫుల్గా ఉంటేనే మనం సస్టైన్ అవుతాం లాంగ్ టర్మ్లో అనే ఆలోచనతో. లేనప్పుడు ఏముంది, ఇప్పుడు సినిమా ఒక 10 సినిమాల బదులు ఒక సినిమా వచ్చింది, లేకపోతే ఉంటుంది. కానీ నేనేమి ఎవరికి ఒక సైడ్ చేసి రాంగ్గా ఎవరినో మెప్పు పొందట్లేదుగా. కానీ ఇక్కడ ఈ టోటల్ డిస్కషన్లో మీరు వైఎస్ఆర్సీపీని ఎక్కడ ఏమి విమర్శించట్లేదు, లేకపోతే ఎక్కడ ఏం తిట్టట్లేదు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ గురించి ఎక్కడ రాంగ్గా మాట్లాడలేదు. పాలసీ మ్యాటరే. కేవలం మీకు ఇక్కడ జనసేన టీడీపీ మీద ఉన్న అభిమానం మాత్రమే మీరు చూపిస్తున్నారు తప్పించి ఆ పార్టీల గురించి ఏం మీరు మాట్లాడట్లేదు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, మీకున్న అభిమానం గురించి మీరు చెప్తున్నారు అంతే. నేను అర్థం చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు అందరూ అర్థం చేసుకుని దీంట్లో పెద్ద కాంట్రవర్షియల్ ఏం లేదు, జస్ట్ మీ ఫీలింగ్ మీరు చెప్పారు అంతే. ఎనీవేస్, అయితే ఇప్పుడు జనరల్గా ఆ పార్టీకి కావాల్సిన ముందు చూపు, ఆ పార్టీకి కావాల్సిన విషయం, ఆ పార్టీకి కావాల్సిన మాటకర్తనం అవన్నీ మాత్రం మీలో 100% ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇవన్నీ మీకు బిగినింగ్ నుంచి వచ్చాయా, లేకపోతే ఈ మధ్యన నేర్చుకున్నవా ఇవన్నీ? ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ టు దిస్ మేడం. అంటే బిగినింగ్ అంటే చిన్నప్పటి నుంచి నేను కొంచెం రెబల్గా ఉంటానని అనుకునేవాడిని. ఎందుకంటే బాబు గారు అంటే చాలా మంది విజన్ అంటారు. బాబు, ఇది పెయిడ్ కాదు, నేను నార్మల్గా చెప్తున్నాను, దయచేసి కామెంట్స్ పెట్టొద్దు. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు.